కట్టడం జరిగింది. అయ్యో ఇల్లు ఆల్రెడీ పట్ట వీలే చెప్పు సార్ ఇప్పుడు అది పోనీ లైట్లు ఎందుకు పెట్టలేదు? ఈరోజు సాయంత్రం వరకు పెట్టియండి. తర్వాత ఇక్కడ ఒక 10 గజాల పైపులు కావాలంట. ఇక్కడ ఉన్నాడా ఇంతకు? కనీసం వచ్చి చూసి ఆ డ్రైనేజ్ అన్నంత మూసుకుపోయింది, ఎక్కడికక్కడ తీయలేదు. ఎప్పుడు చిన్నప్పుడు వచ్చి మనతోనే ఉంటుంది సార్, ఎప్పుడు చిన్నప్పుడు కానీ దీన్ని పరిస్థితి చూసి చేసేద్దాం. అరే నమస్తే రమణ, నీళ్ళు పెట్టాలి. మా చిన్నమ్మ కొడుకు అంతేనా? ఏం లేదు, చంద్రమౌళి నిల్చున్నాడు కదా, మరి ఇక పక్కనే ఉన్నారు. కూడా 500 కొంచెం ముందుకు ఇస్తారా? కూతురు కూడా మంచోడే అట్లా పట్టు వచ్చింది ఇల్లుకుండ, ఇది ఇల్లుకుండ, ఇల్లు పాతది పట్టు వచ్చింది. అటు పోమా? వచ్చింది కానీ అది ఇప్పుడు గోళలు ఇళ్లలో అవన్నీ వాళ్ళ పట్టా భూములంట. మరి మన ఎస్ఆర్ఎస్కి అని వాళ్ళకు ఎన్ఓసి ఇస్తలేరంట. అప్లై చేసిందంట, 3 నెలలు అయిందంట. కొంచెం ఆఫీస్ పోయిన తర్వాత అది ఎన్ఓసి ఇస్తే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసినా వాళ్ళకి 2 సార్లు వస్తే 2 సార్లు కూడా వెళ్ళిపోయాయి. పాపం ఇల్లు శిథిలావస్థలో ఉన్నది, కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కొంచెం నాకు ఆఫీస్ పోయి చేసిన తర్వాత చూసి మర్చిపోకండి. చెరువు ఉన్నది అది మళ్ళీ ఇక్కడ అవుతుంది, తెప్పిస్తాక అవుతుంది. కలపలే అలా కలపలే, ఇక్కడ పెట్టు సార్. ఇగో పైపులు ఇక్కడ వేస్ట్ అవుతుంది. అంత ఈగల దోమలు బాగా అయిపోతున్నాయి. తిరుగుతున్నా, నువ్వు కూడా తిరగాలి. వెళ్ళిపోయాడా ఇది మనకు
వస్తాడా సురేందర్ వస్తాడా? చేస్తారా తల్లి? అంత గుంటుంది 11-12 గంటల వరకు మనకి ఏందనేది రిపోర్ట్ వస్తుంది. ఏమమ్మా ఇది కూడా మంచి లేదు డ్రైనేజ్ పెట్టియలేదు. సరే నాకు చూపించినావు మరి ఇవన్నీ ట్రాక్టర్ అవి ఇట్లా డ్రైన్ ఎందుకు పోయింది? వాసన వస్తుంది, పురుగులు, ఈగలు, దోమలు, డెంగ్యూ ఫీవర్లు. వాడమమ్మా ఇది నీ బాధ్యత, నీ వాటిను మంచిగా చేయకపోడు. ఇప్పుడు వస్తాడు ఏ వస్తాడు తీసుకుపోయి సరేనా? సరే కొంచెం అన్నం చూసుకోండి మరి చదువుకోలేండి. రంగానా ఏం సార్? నమస్తే. ఇటే వస్తున్నా. రమేష్ చంద్రబాబు అయితే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వైపు చూసారు. కథం చేస్తాడు వచ్చేదంటే రియల్ ఎస్టేట్ అంటే వాడు వాళ్ళ అత్తమ్మారు చంద్రబాబు బిడ్డ మన లీడర్ ప్రచారకర్త అంతేనా? మంచి బురద రోడ్ అంతా మంచి చేయించిన చంద్రమౌళిని చంద్రమౌళి తిరగాల నువ్వు. మీ దోస్తులందరూ చెప్పాలి, ఫోన్లు చేయాలి. కేంద్ర కచ్చిన వాళ్ళందరూ చెప్తున్నా అధికార పార్టీకి వేయాలి, అధికార పార్టీ వచ్చిన తర్వాత పని చేసినా బురద రోడ్ మొత్తం లారీ డ్రైవింగ్ చేస్తుండే యాక్సిడెంట్ అయింది, మొత్తం ఇంట్లో పడుకున్నాడు. ఇక వీళ్ళకి ఏం లేకుండా ఖాళీ జాగాలో వీళ్ళకి నెంబర్ 1 ప్లాట్ పెట్టేదానిలో ఫస్ట్ కంపల్సరీ మనం మాట్లాడుతున్నాం. చంద్రబాబు నిల్చుంటున్నాడు చూడు రైట్ లచ్చన్న ఉండదురా రంగడా ఊరంతా ఒక దిక్కుంటా అశోక్ కి ఏమైతుంది బిడ్డరా? మా అన్న బిడ్డ అన్నట్టు రంగన కూడా మాకు రిలేషనే, బామ్మ తరపున మర్చిపోక దూరమ్మా మర్రా చలి పెడుతుంది నీకు. ఏపీయాలి అందరితో. షాప్కి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్పు. అంతేనా? మళ్ళా ఇచ్చాను మనకి పెడతాను, ఎక్కడంటే వాళ్ళు తీసుకుంటే రెండుకెళ్ళి తీసి పెడతారు. చలో ఫాదర్ సార్ మన యాక్సిడెంట్ అయింది. బెంగళూరులో ఉంటాడు, బెంగళూరులో ఉంటాను. అదే హోటల్ వచ్చేసి పేపర్లు వస్తే అప్పుడు గుర్తుపెట్టాను. అదే ఇంకొక ఆయన ఇక్కడ ఎస్ఆర్ఎస్ ప్లేస్ మొన్న కర్మారండి మన ఫ్యామిలీ ఉండే అన్న నిన్న ఢిల్లీకి సరే తీసుకెళ్తే అక్కడ మనం చెప్పాలి కదా. ఏమిస్తాడు? మజీదు ఇస్తాడట, ఇంకేం ఇస్తాడట, ఇక్కడ ఇస్తాడట మజీదు డెవలప్మెంట్ డెవలప్మెంట్ కోసం మా గురువు గారు అంకుష్
నేను చిన్నప్పుడు మాకు ఎమ్మెల్యే సాబు కదా ఇప్పుడు ఒక నిమిషం సార్, మీరు కాంగ్రెస్ కదా? నేను కాంగ్రెస్ అక్కడ కర్మారు వచ్చిన ఇది పేపర్ పట్టుకొని మస్జిద్ పేపర్ మా దుర్దీకరణ సంఘం పేపర్ పట్టుకొని 2 సార్లు వచ్చాను. మీకు వచ్చిన తర్వాత నేను గెలిచినాక కలవని మీరు అన్నారు. చలండి ఇక మీరెక్కడో నేను ఎక్కువ నేను అన్నా. మీరేమన్నారు? మీరెక్కడో నేను ఎక్కువ నేను అన్నా. అన్నాక మీరేమన్నారు? పోయిన రోజు పట్టుకోలేదు కదా, నన్ను పట్టుకుంటాను. కరెక్టే 10 ఏళ్ళు పని చేయని వాళ్ళని విడిచిపెట్టి నువ్వు కొత్త వచ్చిన వాళ్ళని పెట్టుకుంటే ఏం చెప్తారు? అదే అంటున్నా కదా అదే కొత్త వచ్చిన వాళ్ళకి టైం ఇవ్వాలి, టైం ఇచ్చి అడగాలి. ఇప్పుడు అట్లా కాదు సార్. ఇప్పుడు ఒక నిమిషం ఇక నేను చెప్పుడు అయిపోయింది కదా, అయిపోయింది. నేను చెప్పని మరి నేను గెలిచి 2 సంవత్సరాలు నిన్నటికి అయిపోయింది. ఒక్కసారి అంటే మరి కనీసం గుర్తు చేయాలి కదా. నాకు పని లేదు కదా, నాకు ఏమైనా పని ఉంటేనే వస్తుంది. ఈ పని ఇంపార్టెంట్ కదా, ఏది ఏ సేవ పని, ఏ ఇంపార్టెంటే పని? కదా. నేను చెప్తున్నా ఇప్పుడు రేడియో సేవ నేను ఎందుకు ఇంపార్టెంటే రాలేదు? ఎలక్షన్స్ ఉన్నాయి ముంగట, మళ్ళీ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎట్లా కడతారు? నేను ఎట్లా కడుగుతారే ఊకున్నా. అప్పటి నుంచి మేము చేసింది మనమే అన్న, ఇవన్నీ చేసింది మనమే. ఇక్కడ యువతకు తెలుసు, బోర్ ఇప్పించింది మనమే, బోర్ ఇప్పించింది డ్రైనేజ్ మనమే. రాయి. ఇవన్నీ అప్పటి నుంచి ప్రయత్నం చేస్తే ఎవరు సరే ఇప్పుడు నువ్వు చెప్పింది 100% కరెక్ట్ చెప్పిద్దామని ఇంకేంది? అంతేనా? శ్రీకాంత్ అల్లుడే మాకు ఆపరేషన్ మరి అన్ని అనగానే మూసుకొని అంటారు సరం పని చేద్దాం, మన చంద్రమౌళి గెలిపోయింది. వార్డు మెంబర్ మొన్న కలిసి జర మర్చిపోయి జరా చంద్రమౌళి నీ వాడోడు, నీ గల్లోడు, నీ ఇంటి పక్కోడు గుర్తుపెట్టుకో. పని చేసుకో. అశోక్ ఏమో వార్డు మెంబర్. ఎట్లాంటి గుర్తింపులు ఉన్నాక ఇంకేం చేస్తావు? ఎప్పటికీ మర్చిపోన్నాను. పోయినసారి ఎమ్మెల్యేగా వస్తే నేను దండేసి ఆలోచిస్తాను. థ్యాంక్ యూ. నువ్వు ఎప్పుడు ఎనీ టైం ఎప్పుడన్నా కదా ఏదన్నా చంద్రమౌళి అంట నిల్చున్నాడు, అశోక్ ఏమో వార్డు మెంబర్ ఉన్నాడు. చేస్తామో మరిది అయింది. అంతేనా? ఎప్పుడు అవసరం వాళ్ళకు అందరికి చెప్పండి. ఏం వీడియో ఇది? ఇక్కడే ఉన్నది రోడ్డు మీద. ఓకే మళ్ళీ కలుద్దాం. ప్రాబ్లమ్ సార్ ఒకటి దయచేసి ఇప్పుడే చెప్పండి పెద్ద మనిషి. మోర్ లేదు, మాకు ఇబ్బంది అవుతుంది అసలు మీద. చూసారు మాకు ప్రాబ్లం ఈ సంధి సార్ ఏం రాదు. ఒక్కటి మరి ఒకటి మహేష్ మనకి ఇక క్యాంప్ ఏరియాలో ఇక్కడ హెడ్ క్వార్టర్ లో మన సర్పంచ్ గెలిపేయకుంటే ఎట్లుంటే చెప్పండి. మీ క్యాంప్ ఏరియా అదే క్యాంప్ ఏరియాలో సర్పంచ్ గెలిపించుకోకుంటే ఎట్లుంటది? వేరే తీసుకుంటే కదా వ్యాలు ఉండదు కదా. వేరుగా గెలిపించుకుంటే ఏమైనా పని అవుతుందా? అందరికి తెలిసినోడే. పనే రియల్ కాదు. ఎస్టేట్ వ్యాపారి, రియల్ ఎస్టేట్ చేస్తాడు పనులు భూములని. అదే సార్ ఆయన రెడీగా అలానా ఎన్నిది నాకు అప్పుడు ఈయన తోడు. అంతేనా? సైలెంట్ చేసి అల్లూరు పోయింది. పోతాం.
మొన్న ఇల్లు పెడతా అంటే కూడా నువ్వు పెట్టమన్నావు లేకుండా చంద్రమౌళి గెలిపించాలా? సంగతి రైట్ రా. బాబు చంద్రమోహన్ బాగాలేదా? సాయం చేసుకుంటా రిటైర్డ్ ఎంప్లాయీ సార్, గేమ్ చేంజర్. ఇది బాగా డేంజర్ గేమ్. రింగు దింపుకోమంటున్నా అక్కడు మాజీ వార్డ్ మెంబర్, ఇంతకుముందు వార్డు భయపడి బయటకు వస్తున్నాడు. రేట్ చెప్పనే పడుతుంది. మేము అధికారంలో ఉన్నాం, ఎమ్మెల్యే నేను, ఎవరికి భయపడతా. హనుమాన్ టెంపుల్, బజార్ హనుమాన్ టెంపుల్ వీళ్ళిద్దరు ఇక అయ్యగారు లెక్కనే 20 ఓట్లయితే కన్ఫర్మ్ అయిపోతుంది అక్క. అధికార పార్టీ ఎట్లా అమ్మా చంద్రమౌళి నాయకురాలేనా? अच्छा 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 ओके అమ్మ బాగున్నారా? రంగోలి బాగానే ఇస్తారే. ఎలానా ఇప్పుడు ఎందుకు రిలేషనేనా? మా రిలేషన్ గ్రామ పంచాయతీలో ఒక 10 సార్లు అయినాయి మోరి గురించి. 10 సార్లు పెట్టినా ఈ మోరు అయితే పోయాలి కానీ ఒక్క వాడకి ఇప్పుడు నేను అడగలేకుండా పరిస్థితి వచ్చింది. వార్డు మెంబర్ ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా. మరి ఎప్పుడన్నా వచ్చేసరికి ఇది ఏమన్నా మీ ఫండ్ నుంచి పెట్టమని అడిగిన అప్పుడు నాకు పరిస్థితి ఎలా అంటే చెప్పండి చెప్పండి సార్. ప్రతిపక్షం పార్టీ అన్నప్పుడు అప్పుడున్నప్పుడే పరిస్థితి వచ్చి డైరెక్ట్ అంటారు కదా సార్, నువ్వు మొన్నటి ఆడు నువ్వు ఇవాళ గీడికి వచ్చినావు అని అంటారు కదా. ఆ బాధలు పడద్దనే కదా. అది ఎవరు పెట్టినా పెట్టాలి కదా. 10 నేను చేసిన ఇది ఒక్కటి చేస్తే నాకు ఒక పేరుండు అనే ఫీలింగ్ ఉండే. వడ్డకొండలింగే ప్రసాద్ అన్న ప్రసాద్ కింద నమస్తే. అప్పుడు నా వెనుక ఎవరు కొంతమంది నాకు మీ వెనుక ఉన్నప్పుడు వీళ్ళే నాకు ధైర్యం. నమస్కారం. నమస్కారమే. చంద్రమౌళి గెలిపియాలి అక్క ఇది ఇది పక్క.
జ్ఞాపకం వచ్చుకో పోయినసారి ఒక్క ఓటు పోయింది పాపం. అప్పుడు ఇప్పుడు సర్పంచ్ అప్పుడు అప్పుడు అమ్మది ఓటు నష్టమైంది అది. అది నష్టమైంది ఇంకా తెలుసు. సంఘ కట్టుకుని చేసి చూడడం. సరే మేడం ఇంకా దాని గురించి మాట్లాడదు. ఇప్పుడు సర్పంచ్ గురించి అంతే, సరే సర్పంచ్ అంతే సరే సరే. రైట్ ఇస్తాడు. నాకు చిన్నప్పటి దగ్గర రైట్ రైట్. మన శంకర్ బావ, మా శంకర్ బావ ఈ రోడ్ వేసిరా మనం వేయలేదా? మనం వేయలేదా? ఇప్పుడు ఈ సార్తో అందరూ అయిపోతాయి కదా. మాట ఎత్తుండ అన్న మనకు బాగా కోతుల బాధ ఉందన్న. కోతుల బాధ అందుకని ఏదో పరిష్కారం చేయాలి. కోతుల బాధ అంటే పోయి ఏంటో ట్రెండింగ్ ఉన్నది. అమ్మ నమస్తే. ఇల్లు ఇదే సార్. ఇక్కడే ఉంటాం. అవునా? కట్టించినాం. అశోక్ ఇంటి పక్క పడితే అశోక్ అవును. మీ ఇంటి పక్క నాకు కలిసినప్పుడు అలా చెప్తాడు నీ గురించి. ఇందిరా మిల్లు పెట్టినాం. మొన్ననే ఇందిరా మిల్లు పెట్టినాం తెలుసు కదా. ఇందిరా మిల్లు ఇప్పుడు ఈ 10 చంద్రమౌళికి అయితే సరిగా అవి మీరు చేసుకోండి ఆ పనులు. కానీ చంద్రమౌళికి అయితే సర్పంచ్ చేయండి మీరు. నేను రోజు ఇక్కడే వాకింగ్ వస్తున్నా. 5 గంటలకు చూడు, ఈ రోజు చూసి వెయ్యి ఆ డ్రైనేజ్ క్లీన్ చేయి స్వామి. నేను మళ్ళీ 4 o'clock వస్తా ఇటు, సరేనా? డబ్బుల కొరతతో వీళ్ళు కట్టుకుంటలేరు. అరే, పెట్టుబడి పెట్టడానికి కూడా పైసలు లేవు. మహిళా సంఘం ఉన్నదా? ఉన్నది. మరి వాళ్ళు లక్ష రూపాయలు లక్ష రూపాయలు కూడా తీసుకున్నారు అందులో. అయినా కాదు కదా సార్ ఇట్లా సార్ అని చెప్పేసి. అట్లా కాదా, నీకు 5 లక్షలు ఇస్తున్నాం కదా. ఫస్ట్ స్టార్టింగ్ చేయడానికి బేస్మెంట్ వరకు 1,00,000 రూపాయలు. అట్లా కాదు సార్, మళ్ళీ ఎక్కువ అయితే ఎట్లా మాత్రం కాదు కదా, ఎటు కాకుండా అవుతాం కదా. అందుకని సపోర్ట్ ఆయన మీరు ముందు ఇయ్యలేదు సాంక్షన్ నేను అంటలేము, కానీ మాతో కాకుండా వదిలేదు వదిలిపెట్టకు, అయినాక కట్టిద్దామని చెప్పిన 5 లక్షలు ఇల్లు అవుతుంది. సార్ మళ్ళీ కాకుండా నాకు అయితే అన్న బాధ అవుతుంది. ఆపేసినాం 5 లక్షల కన్నా ఎక్కువ అయితే 5 లక్షలు కాదు, మినిమం గవర్నమెంటే 5 లక్షలకు ఇల్లు కట్టి చూపించేది. మోడల్ హౌస్ చూసినా పోయి. మనము టేకు కట్టెలు అవి ఇవంటే అట్లా కాదు. సిమెంట్ డోర్లు, సిమెంట్ కిటికీలు దానికి ఇట్లా పెట్టుకుని అట్లా పెట్టుకుంటే అవుతుంది అది. అయితే కాకపోతే మేస్త్రీలు బాగా అడుగుతారు అన్న. మాట్లాడమంతే నాకు కూడా అన్నది పట్టుకోవాలి. నేను అన్నక పెన్షన్ అట పెట్టు, పెడతాడు ఇల్లు కట్టి ఇల్లు పెడదాం. ఎక్కడ సెక్రటరీ? అదే L1 L2 ఉన్నది. వీళ్ళది L2 ఉంది కాబట్టి తర్వాత దాంట్లో పెడదామని చెప్పి. ఇప్పుడు వీళ్ళ తమ్ముడికి పెట్టినాం, వీళ్ళకి పెట్టినాం మనం. పెడదాం అన్న. చంద్రబాబు నిల్చుంటున్నాడు, సరేనా? పెడదాంలే. పెన్షన్ వస్తుందా? భర్త పెన్షన్ వచ్చేదా? రాకపోయి కొడుకు కూడా చనిపోయింది, యాక్సిడెంట్ లో చనిపోయింది. చంద్రబాబు నిల్చున్నాడు, జర ఓటు వేయాలి. నువ్వు మనోళ్ళు ఏమైనా సర్పంచ్ కి మాత్రం చంద్రమౌళికి చేయండి. ఓకే అమ్మా, అంతేనా? వీళ్ళంతా రిలేషన్స్ మొత్తం టోటల్ చుట్టాలు రేటీలు అంతా. ముందుకు రండి అమ్మా. ఇక్కడనే చేద్దాం. లేకుంటే దూరం రాకుండా పోతారు కదా. ఇక వీళ్ళు డ్యామ్ పుట్టినప్పుడు తిన్నారండి ఇక్కడ. ఇదేమో వాడు భూమి ఇస్తలేడు, కట్ట చేసుకొని గుడిసెలన్నీ ఉంటాయి. ఎంతకాలం ఇట్రా, నువ్వు ఇట్రా. దగ్గర భూమి తీసుకుందాం, కట్టిద్దాం. చాలా ఒక 100 గజాలు ఇస్తే బ్రహ్మాండంగా తయారైతుంది. నీకు 2-3 నెలల్లో ఖచ్చితంగా చెప్పుతాడు. చీమల దోమల ఈగల ఏముంటుందో జాగా. అరే 2-3 నెలలు నిన్న చెప్పినా కదా. ఎలక్షన్ ఈ స్థలం కోసం అందరితో మాట్లాడడం, కలెక్టర్తో మాట్లాడడం, మంత్రి గారితో మాట్లాడడం, రెవెన్యూ మంత్రితో మాట్లాడడం. SRSP వాళ్ళు ఇవ్వనన్నారు. ఇదే SRSP భూమి
అర్థమైందా? కాబట్టి ఈ ట్రైనింగ్ సెంటర్ ఉన్నాయి కదా SBIది, అక్కడ చేద్దాం. అక్కడ మాట్లాడినా MRO కొని ఆ స్థలం ఎంత ఉన్నదో చూసి 2 ఎకరాలు ఉన్నదన్నారు అక్కడ. ఓకే, అది ఇచ్చేద్దాం. దానికి సమ్మతమే కదా? చూసి రమ్మన్నా నిన్ననే, మరి ఏమైందో నేను మళ్ళీ కనుక్కోలేదు. ఈరోజు ఫోన్ చేసి కనుక్కుంటున్నాడు. ఎవడో చెప్తే మీకు భూమి రాదు, 10 ఏళ్ళ భూమి ఇవ్వలేదు, ఇప్పుడు ఇద్దాం. సరేనా? మరి ఇవాళ ఫైనల్ చేస్తారా? మనం మాట్లాడకుండా ముందే చెప్పించుకుంటామని. మంచి మాట. కలవలేదు, నువ్వు కలుపుతున్నావు. ఇంకా ఇప్పటికి మన ఇంటికి వచ్చాను, ఆఫీస్కి వచ్చానా కలవలే. బాధకు చెప్తాను ఎల్లమ్మ గుడికి ఏదో చెప్తానట, సార్ చెప్తాడు, మనం చెప్తాం, భయపడకు. వాళ్ళు చెప్తా అని చెప్పినా నాకు తెలిసింది. మన సార్ చెప్తాడు, లేకపోతే చంద్రమతం చెప్పిస్తాం, మన వాళ్ళందరినీ ఇటు చెప్పాలి. వార్త ఎల్లమ్మ కూడా అప్పుడు ఎవరు రావాలి, నేను ఒక్కడిని వచ్చిన గుర్తు పెట్టుకో. సార్ చెప్తాడు మీకు, నేను సార్ మొదలు అదే చెప్తున్నా. అదే ఆలోచిస్తుంది సార్ అప్పుడు. అవును మహాత్మానగర్ గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మహాత్మానగర్ గ్రామ పంచాయతీకి బైరి చంద్రమౌళి గారు సర్పంచ్గా ఎన్నికల్లో బరిలో ఉన్నారు. కాబట్టి నేను మహాత్మానగర్ గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను వచ్చిన తర్వాత ఇక్కడ నుండి అక్కడి వరకు బురద నేల నుండే
సిమెంట్ రోడ్లు వేసినాం, డ్రైనేజీలు పెట్టినాం, లైట్లు వేయించినాము. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. తప్పకుండా చంద్రమౌళి గారు గెలిచిన తర్వాత 48 లక్షలతో ఆ మెయిన్ రోడ్ను పెట్టడం జరిగింది. దాన్ని త్వరలోనే పూర్తి చేస్తాం. కాబట్టి మీరు అందరూ కూడా సహకరించి బైరి చంద్రమౌళి గారిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తారు.